లూకా సువార్తలో ఉన్నటువంటి మాట మనం గ్రహించాలిగా. లూకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు ఈ సంగతులన్నీ శిష్యులకు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చెప్పారు, కానీ తక్కిన వారు మాత్రము ఆ మాటలు నమ్మలేదు. వారు ఆ మాటలను ఏం చేయలేదట, నమ్మలేదు. ఎవరి మాటలు? దేని గురించిన మాటలు? యేసు ప్రభువు తిరిగి లేచాడు అనేటువంటి మాటలను వారు నమ్మలేదు. స్త్రీలు యోహన్నయు మరియలు ఇద్దరు కూడా శిష్యులకి యేసు ప్రభువు లేచాడు, సమాధిలో ఆయన లేడు అని చెప్పితే అక్కడ ఉన్నటువంటి మాట అయితే వారు నమ్మలేదు. అంటే దేవుని మాటను వినలేదు, అంటే దేవుని మాటను అంగీకరించలేదు. నమ్మలేనిటువంటి కఠినమైనతో వారు నిండిపోయారు. దేవుని మాటను వినటము, దేవుడి మాటను నమ్మటం ప్రాసెస్. వినటం అంటే ఆలయంలోకి వచ్చి కేవలం బొమ్మలా వినడం కాదు. ఇప్పుడు ఈ మాటలో ఇక్కడున్న ప్రతి మెటీరియల్ ఇది వింటుంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దానికి మనకి తేడా ఏమిటి అంటే ఇవి తిరిగి చెప్పలేవు, ఇవి ఫాలో అవ్వడానికి అవకాశం లేదు. దేవుడు చేయగలడు, ఫాలో అయ్యేలా కూడా దేవుడు చేయగలడు అనుకో. కాకపోతే వీటిలో జీవం లేదు కదా, ఇవి నిర్జీవం కదా. మనలో దేవుడు ఏం పెట్టాడు? జీవాన్ని పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాటలను నమ్మిన తర్వాత సెకండ్ ప్రాసెస్ భాగం ఏమిటంటే విశ్వసించాలి, నమ్మాల. హల్లెలూయా. యోర్దాను నది దగ్గరికి మీరు రండయ్యా, మీ కాళ్ళు యోర్దాను నదిలో పెట్టండి అయ్యా. మీరు లోపలికి రాగానే నేను దాన్ని ఎండిపోయిన భాగం కింద చేసేస్తాను. ఐ విల్ మేక్ ఇట్ డ్రై. మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు నదిలో. ఆల్రెడీ మీరు సముద్రంలో నడిచారు. ఇంకా అమంతరాలు, ఇంకా అభ్యంతరాలు, ఇంకా అనుమానాలు, ఇంకా ఆటంకాలు ఉంటాయి. క్రైస్తవ జీవితంలో ఆటంకాలు ఉంటాయి, సైతాను ఆటంకాలు, మనుషుల ఆటంకాలు ఉంటాయి. అయితే ఇక్కడ 24:12 లూకా సువార్త, ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 24th చాప్టర్ అండ్ 12th verse అయితే పేతురు లేచి సమాధి దగ్గరికి పరుగెత్తుకొని పోయి వంగి చూడగా, చప్పట్లు కొట్టండి, వంగి చూడగా. మిగతా శిష్యులందరూ నమ్మలేదట. మిగతా శిష్యులందరూ కూడా యూదులకు భయపడిపోయి అక్కడున్న సంఘటన ఏంటంటే తలుపులు వేసుకుని వారు లోపల ఉన్నారట. ఎందుకంటే ఇంకా అక్కడ మూమెంట్ ఎలాగుందంటే ఎవరిని సిలువేసేస్తారో, ఏ విధంగా ఎవడన్నా దొరికితే చంపేస్తారన్న భయంతో వాళ్ళందరూ నిండిపోయారు. అందుకని వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయి ఏం వేసుకున్నారట, తలుపులు వేసేసుకున్నారట. ఆ మాట కూడా అక్కడ ఉంటుంది. ఈ రోజున మనం కూడా అనేక సార్లు దేవుడి మాట వెనక అనేక మంది హృదయం అనే తలుపులు వేసేసుకుంటున్నారు. దేవుడి మాటలు తెలిసిండి కూడా దేవుడికి లోపడరండి. వాళ్ళు వారు కేవలం ఏంటంటే కొన్ని అవసరతల గురించి వస్తారండి ఇక్కడికి, కొన్ని పనుల గురించి వస్తారు. వారికి నమ్మిక ఉండదు. వాళ్ళు వింటారు, కానీ వాళ్ళు ఆ మాటలు లోపలికి వెళ్ళదు. ఎప్పుడు మనకు నమ్మిక కలుగుతుందంటే ఆ మాటలను విశ్వసించాలి. ఆయన ఈ మాట ఈ ప్రకారం చెయ్యండి అన్నప్పుడు చెయ్యాలి. 6 రాతిబాన్లో నీళ్ళు నింపండి అన్నప్పుడు నీళ్ళతో పని ఏముందయ్యా, మాకు ద్రాక్షరసం కావాలి అని ఎవరు కూడా ఏమనలేదు. వారు దేవుడి మాటను నమ్మారు, విశ్వసించారు. ఆయన చెప్పినట్టుగా చేయటమే విశ్వాసం. ఆయన చెప్పిన మాటను ప్రకారం మనం చేయటమే ఆయన యందు విశ్వాసం ఉంచటం. పేతురు అయితే పరుగెత్తుకుని వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడట, పేతురు లేచి సమాధి దగ్గరికి పరుగెత్తుకొని పోయి వంగి చూడగా అతనిలో ఏం పుట్టింది? ఇప్పుడు యేసయ్య నిజంగా లేచి ఉంటాడు, అయితే నేను కూడా చూడాలి. అవును, దేవుడి సన్నిధిలోకి మనం వచ్చి ఆయన మాటలు వినాలి, ఆయన మహిమను చూడాలి. మనం ప్రతిరోజు కాంక్షించాలా. ఒక్కరోజు కాదండి, ప్రతిరోజు దేవా నీ మహిమను చూపించు ప్రభువా, నీ మహిమ నాకు కావాలా, నీ మహిమ నా బిడ్డలకు చూపించు. హల్లెలూయా చెప్పండి. మనం ఏం కోరుకోవాలంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, కేవలం ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థనలోనే ఉండాలి. మనకు నిద్రమత్తులు అయిపోయేంత వరకు కూడా మన ప్రార్థనలోనే ఉండాలి. మెలకు వచ్చిన క్షణం నుండి
చనిపోయే రోజు వరకు కూడా మనము దేవుణ్ణి మహింపరుస్తూనే ఉండాలి. మనం దేవుణ్ణి మహింపరిస్తే దేవుడు మనల్ని మహింపరుస్తాడు. నన్ను మహిమపరచు వారిని నేను మహింపరుచుదును. యోనా గ్రంథంలో నేను నీకు తెలియజేసిన సమాచారము దానికి ప్రకటన చెయ్యము. యోనాతో దేవుడు మాట్లాడతాడు 3:1. యోనా ప్రవక్త ఉన్నాడు కదా, తిమింగలం సముద్రంలో పడిపోవడం, ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు చెప్పిన సమాచారం వారికి తెలియజేయి. యోనా ఆ మాట నమ్మాల. నేను నినివే పట్టణం మీదకి ఉగ్రత తీసుకురాబోతున్నాను అనేటువంటి మాట నీకు నేను చెప్పాను, నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, నువ్వు వెళ్ళి వరకు ప్రకటించేయి. మధ్యలో కొంచెం ఇబ్బందులు వచ్చాయి, కొన్ని ఆటంకాలు వచ్చాయి, కానీ ఫైనల్లీ అంటే చివరిగా 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యోనా 3rd చాప్టర్ అండ్ 4th వర్స్లో ఆ ప్రాంతానికి వెళ్ళి అతడు ఏం చేసాడట? ప్రకటన చెయ్యగా వారు రాతి బాణలను నీటితో నింపగా, హల్లెలూయా, సమాధి దగ్గరికి పరిగెత్తుకుని పోయి వంగి చూడగా మీరు కూడా ఆయన మాట వినగా మీ మీదకి వచ్చే ఆశీర్వాదం మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి. 3:10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఎప్పుడైతే ప్రకటన చెయ్యగానే మాట మీరు విన్నారో, తర్వాత ఏం జరిగిందంటే నినివే వారు తమ చెడుతనాన్ని ఏం చేశారట? మానివేశారట. ఎప్పుడైతే యోనా ప్రకటించడం ప్రారంభించాడో అంటే దేవుడి మాటని ఏం చేశారు? వాళ్ళు పట్టణస్థులందరూ నమ్మారు. అతి తక్కువ కాలంలో, అతి తక్కువ రోజుల్లో, అతి తక్కువ క్షణాల్లో, ఏమయ్యా నేను పలానా దేశం నుంచి వచ్చాను, పలానా ప్రాంతం నుంచి వచ్చాను, దేవుడు నన్ను పంపించాడు, నేను వస్తున్నప్పుడు దేవుడి మాట మీద నేను విశ్వసించలేదు, ఎందుకంటే మీరందరూ కూడా నరహంతకులు లాంటి వారయ్యా నినివే వారు. మీకు చెప్పాను కదా నినివే గురించి, అది చాలా భయంకరమైనటువంటి ప్రజలు దాంట్లో ఉంటారు. అందుచేత మీకు చెప్పాలంటే నాకు భయం వేసి నేను తప్పించుకుందామని ప్లాన్ చేస్తే మరి నేను సముద్రంలో పడ్డానయ్యా. సముద్రంలో నేను పడిపోయి చచ్చిపోవాల్సిన వ్యక్తిని దేవుడు తిమింగలం ద్వారా నన్ను కాపాడాడు. ఏ చేప అయితే మనుషులను తినేస్తాదో ఆ తిమింగలం నన్ను రక్షించింది. హల్లెలూయా, నన్ను రక్షించింది, నేను రక్షించబడ్డాను. ఇంతకంటే మీకు సాక్ష్యం ఏం కావాలి? దయచేసి మీరు దేవుడి మాట నమ్మండి అని బహుశా చాలా దీనత్వంగా చెప్పి ఉంటాడు, తన సాక్ష్యాన్ని పంచుకుని ఉంటాడు. కాబట్టి నినివే పట్టణస్తులు అందరూ తమ చెడుతనం, ఇక్కడ ఉంది చెడుతనమును మానుకొనగా. అవును, మీరు వెళ్ళి ఆ యోర్దాను నది దగ్గర మీరు నిలబడగా, యోర్దాను దగ్గరికి మీరు వెళ్ళగా, మీ కాళ్ళు యోర్దాను నదిలో మీరు పెట్టగా నేను దాన్ని ఎండిపోయినటువంటి దానిగా ఆరిన నేలగా చేస్తాను. అవును, మీరు కూడా దేవుడి మాటకు లోబడితే దేవుడు అలాగే చేస్తాడు, ఏ సందేహము లేదు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. బుక్ ఆఫ్ జెర్మియా 40th చాప్టర్ అండ్ 3rd వర్స్లో ఏముందో? మీరు యెహోవాకు విరోధముగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పుట్టింది. అక్కడ ఉన్న ప్రజలకి ఇర్మియా చెప్తున్నారు ఏమని? మీరు చెప్పండి నాతో కలిపి, యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టినది. దిస్ థింగ్ కమ్ అపాన్ యు. మీకు ఈ గతి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీరు దేవుడి మాటలు వినకపోతిరి, మీరు వినలేదు, మీరు మాటలు నమ్మలేదు. ప్రార్థించమన్నారు, ప్రార్థించడం లేదు. యోబు చివరి వరకు ప్రార్థనలోనే ఉన్నట్టుగా దేవునికి లేఖనాల ద్వారా మనం చూస్తాం. ప్రార్థించుచుండగా చెప్పాలంటే యోబు గ్రంథము 42వ అధ్యాయం బుక్ ఆఫ్ జోబ్ 42 చాప్టర్ అండ్ 10th వర్స్లో అతడు తన స్నేహితుల కొరకు ప్రార్థించుచుండెను. హల్లెలూయా చెప్పండి. ఆ శ్రమల్లో, ఆ శోధనలో, ఆటంకాల్లో, ఆ అనారోగ్యంలో, ఆ వ్యాధిలో, ఆ బలహీనతలో అతడు ప్రార్థించడం ఏం చేయలేదండి? మానలేదు. చాలామంది దేవుడి సన్నిధి మానేస్తారు. చాలామంది దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం. ప్రతి చిన్నదానికి నెగ్లిజెన్స్. అందుకే వాళ్ళకి రాబోతున్న గతిని వారు గ్రహించలేరు. మీకు ఈ గతి ఎందుకు పట్టింది? ఈ రోజుని మీరు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మనకి ఈ గతి ఎందుకు పట్టిందంటే మన మూల పితరులు మన దేవుడి మాట వినలేదు.
మన మూల పితరులు, మన తల్లిదండ్రులు దేవుడి మాట వెనక మనం ఈ భయంకరమైన దుష్ట పరిస్థితుల్లో ఉన్నాం. లేదంటే ఇంకా మనం చాలా ఆనందంగా, సంతోషంగా, ఆర్థికంగా, బలంగా, బలవంతులుగా ఉండేవాళ్ళమేమో. కనీసం ఇప్పుడు మనం దేవుడి మాటలు వింటే మన పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ తప్పకుండా వారు దీవించబడటం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. నీ పిల్లలు చూస్తారు, నీ పిల్లలు వాళ్ళ పిల్లలను చూస్తారు. మారిపోతుంది. ఎందుకంటే నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయింది, మాట వెనగానే మారిపోయింది. ఆజ్ఞను అతిక్రమించుచుండగా, ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ చాప్టర్ 11 and 22లో మీరు ఆజ్ఞను అతిక్రమించొద్దు, ఒకవేళ అతిక్రమిస్తే మాత్రం నేను ఊరుకునేది లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి నుంచి మాట్లాడుతున్నాడు. తలుపులు మూసుకుని ఉండగా, యోహాను సువార్త 20:19 ఇందాక చెప్పాను కదా, యూదులు ఏం చేశారట? తలుపులు మూసుకుని ఉండగా. తలుపులు మూసుకోవడం కాదు, దేవుడు మాటకు లోబడి తలుపులు ఏం చేయాలి? తెరవాలి. హృదయం అనే తలుపులు ఏం చేయాలండి? తెరవాలి. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి సహోదరి, ఆ ప్రియమైన అక్క 8వ అధ్యాయం లూకా సువార్త 45 చూస్తుంటే ఏం చేసిందట? జనములు కిక్కిరిసి నీ మీద పొడుచుండగా అనేటువంటి మాట ఒకటి ఉంటుంది. ఆయన అంటాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరో నన్ను ముట్టుకుంటే స్వస్థత పొందుతారనేటువంటి నమ్మికతో నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకున్నారు. కాబట్టి నాలోంచి ఏం పోయింది బయటికి? మహిమ. ఇందాక నేను చెప్పాను కదా, మహిమ ఎప్పుడు బయలుపడుతుంది? మహిమ బయలుపడుతుంది. దేవుడి దగ్గర మహిమ ఉంది. ఆ మహిమను మనం పొందవలసిన వారుగా ఉన్నాం. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు, పొందలేకపోతున్నారు. మహిమ ఈ రోజున దేవుడు మహిమ మీ మీద ప్రకాశించాల అంటే ఒకటే మాట, దేవుడికి భయపడాలి, లోకానికి భయపడకూడదు. ఆవిడ విశ్వాసం, ఆవిడ నమ్మిక ఇంతమందిలో మనం మాట్లాడడానికి కుదరదు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే, అప్పుడు ఆయన ఇలా మాట అనగానే అలా అంటారు, ఇదేంటి ప్రభువా, ఇంతమంది నీ మీద కిక్కిరిసి ఉండగా ఎవరో ముట్టుకున్నారంటే ఏం చెప్తాం? లేదు, వీళ్ళందరూ నన్ను ముట్టుకున్నా, ఇంకొక ఆవిడ నన్ను ముట్టుకున్న విధానం వేరేగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కార్యమైన దేవుడు అద్భుతంగా అకస్మాత్తుగా చేయగలడు. అకస్మాత్తుగా పాటలతో వారు ప్రార్థించుచుండగా 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు యాక్ట్స్ 16th చాప్టర్ and 26 26 చూస్తే అకస్మాత్తుగా భూమి కదిలిపోయిందట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థించుచుండగా. సినిమా చూస్తుండగా కాదు, సెల్ ఫోన్లో చాటింగ్ చేయుచుండగా కాదు, లోకస్తులతో మాట్లాడుచుండగా కాదు, వీధిలో గట్ల మీద మెట్ల మీద కూర్చుని సమయాన్ని పాడు చేయుచుండగా కాదు. బలహీనత, ఆ బలహీనత రానివ్వదు. ఆ బలహీనతలో ఇంకా నీరసంగా ఉంది, తలపోటుగా ఉంది. ఆటంకాలను ఎదిరించాలి దేవుని బిడ్డలో. ఇది ఒక్కరోజు రిలేషన్ కాదండి. దేవుడితో సంబంధం అనేది ఒక్కరోజు ట్యూస్డే లేదా ఫ్రైడే లేదా సండే, ఈ వారాలు ఒకటే కాదండి. ప్రతి క్షణం దేవుడితో మనం రిలేషన్ మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు మనం ఆయనతో ఆనందం పొందాలంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులందరూ పారిపోగా, మొదటి దినవృత్తాంతాల 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఆఫ్టర్ డెత్ ఆఫ్ సాల్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఏమేమి జరిగింది? సౌలు అనేటువంటి రాజు చచ్చిపోగా ఇశ్రాయేలు అందరూ పారిపోయారట. ఎవరికి భయపడిపోయి? శత్రువులకి. అలా కాదు, మనం పారిపోయవలసిన వాళ్ళు కాదు, మనం జడవలసిన వాళ్ళం కాదు. మనం ఆయన దగ్గర నిలకడగా ఉండాలి. వాక్యం చెప్తుంది, లాస్ట్ చివరి మాట చెప్తున్నాను, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటాడు, నా పనికెత్తల దగ్గర నువ్వు నిలకడగా ఉండు. చప్పట్లు కొట్టండి. బోయోజ్ అంటున్నాడు, నా పనికెత్తల దగ్గర నువ్వు నిలకడగా ఉండు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, సంఘములో నిలకడగా ఉండు. నీకు అర్థమైందండి? నిలకడ కావాలా? ఏదో పేరెంట్ అని, లేకపోతే ఇంకొకటని ఇవన్నీ ఉంటాయి లోకంలో. ఇవన్నీ ఆటంకాలండి. మనం అన్నీ మనం రుద్దుకుంటున్నాం, ప్రతి దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం. దానికి రుద్దుకోవడమే ఇంక మన పని అంతా కూడా. లేచిన దగ్గర నుంచి రుద్దుకోవడమే, రుద్దుకోవడం మన పని ఇలాగైపోయింది. దేవుని బిడ్డలారా, లోకపరమైనటువంటి ఆచారాలతో రుద్దుకుంటున్నాం.
వాక్యంతో రుద్దుకుంటలేదు, దేవుని మాటలతో రుద్దుకుంటలేదు, కడుక్కుంటలేదు. పాదాలు నే కడుగనా అని పాట పాడుతున్నాం. ఎవరి పాదాలు? యేసు పాదాలు నువ్వు కడిగావా? రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది దేవుడి మందిరంలోకి మీ ద్వారా రాబడుతున్నారు? ఎంత బలంగా నిలబడ్డావు? లోకంలో రక్షణ లేనివారు కొన్ని వేల మంది నీ కళ్ళెదురుగుండా తెలుసు. అంతా ఇదిగో నీ బంధువులే వందల మంది ఉన్నారు. నువ్వు దేవుడి కొరకు నిలబడాలా. దా యోర్దాన్ దగ్గరికి రా, యోర్దాన్లో నీళ్ళు ఉంటాయి, భయపడొద్దు. నువ్వు లోపలికి రా, దిగితేనే కానీ లోతు తెలీదు, తింటేనే కానీ రుచి తెలీదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా